మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో వెలుగు పేపర్ నిర్వహిస్తున్న టోర్నమెంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య. మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి టీమ్స్ లో మ్యాచ్ లో పాల్గొంటున్నాయి. ఇవాళ మహబూబాబాద్ వర్సెస్ డోర్నకల్ మ్యాచ్ ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మహబూబాబాద్ లో పూల్ బి సంబంధించినటువంటి వెలుగు V6 T20 క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభమై దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్, అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, అంటే వెలుగు V6 మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారుల కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంది. ఇప్పటికే వరంగల్లో ఫస్ట్ బి ఏ సంబంధించినటువంటిది అయిపోయింది. ఇప్పుడు పూల్ బికి సంబంధించినటువంటిది పాలకుర్తి, డోర్నకల్, అదేవిధంగా మహబూబాబాద్ 3 టీమ్స్ ఇక్కడ ఆడుతున్నాయి. క్రీడాకారులు ఎట్లా అనిపిస్తుంది సార్? క్రికెట్ మీ చిన్నప్పుడు ఆడారా? చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ స్థాయి, గ్రాడ్యుయేషన్ స్థాయిలో బాగా ఆడేది. యాక్చువల్లీ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో మరి క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ గిరిజన ప్రాంతం, మంచి పిల్లలు ఉన్నారు, మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ క్రీడాకారులు అన్ని రంగాల్లో కూడా మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణింపు తెచ్చిన క్రీడాకారులు ఉన్నారు. మరి ఇక్కడ క్రీడాకారులకు మనం ఈ విధంగా క్రీడా స్ఫూర్తిని నింపి వారిలో మనోధైర్యం కల్పించినందుకు ముఖ్యంగా V6 యాజమాన్యానికి ధన్యవాదాలు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ స్టేడియంలో ఇంతమంది క్రీడాకారులు, ఒక యూనిఫామ్ ఇదంతా చూస్తుంది? బాగుంది. అందరూ కూడా ఒకే రకంగా అంటే ఒకే యూనిఫామ్లో ఉండి మరి అందరూ ఆనందంగా హ్యాపీగా ఒక గెలుపు ఓటములు అనేవి ప్రాధాన్యం కాదు, కానీ ఒక జట్టుగా అందరూ పోరాడి ఏ విధంగా విజయం సాధించాలి, జట్టుగా ఏ విధంగా పని చేయాలి అనేది కూడా వీరితో డిస్కస్ చేశాం. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ చూసిన తర్వాత అంటే మహబూబాబాద్ అనగానే కొన్ని వేరు పల్లెలు అనేసరికి క్రికెట్ ఇప్పుడు చాలా క్రేజీగా మారింది గ్రామీణ ప్రాంతం వరకు. మేము నిర్వహించేది కూడా మారుమూల పల్లెలకు సంబంధించినటువంటి క్రీడాకారులను కూడా ముందుకు తీసుకొచ్చే ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి క్రీడాకారులకు మీరేం చెప్పారు? క్రీడాకారులకు నేను చెప్పేది ఒక్కటే, ఎందుకంటే చాలా మంది ఈ మహబూబాబాద్ జిల్లాలో చదువుకొని నిరుద్యోగంలో చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా అంటే క్రీడా స్ఫూర్తి కనుక నింపుకున్నట్టయితే వారు ఏ విధంగా అయినా కూడా జీవితంలో రాణించవచ్చు. వారు అదే క్రీడా స్ఫూర్తితో జీవితంలో గెలుపోవటంలో అనేవి ప్రాముఖ్యం కాకుండా, ఎక్కడైనా ఓటమి ఏదన్నా సాధించిన జీవితంలో కూడా దాన్ని నిరాశపడకుండా దాన్నే తొలిమట్టిగా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేటట్టు తప్పకుండా ఈ క్రీడా స్ఫూర్తిని తీసుకొని జీవితంలో ముందడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంది. పిల్లలు ఒకటే డ్రెస్, యూనిఫామ్. V6కి అంత మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు V6 MD గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా బాగుంది. దీన్ని చూసి పల్లెటూరు వాతావరణం, చాలా మంది మాణిక్యంలాగా పల్లెటూరులో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీరు వెలుగులోకి తీసుకున్నందుకు మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎప్పుడైనా క్రికెట్ ఆడారా? ఏ స్పోర్ట్స్ అంటే మీకు ఇష్టం? ఇక్కడ చూసిన తర్వాత ఈ పిచ్ మీద బౌలింగ్ వేశారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. నాకు క్రికెట్ తప్ప అన్ని గేమ్స్ అంటే వాలీబాల్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ను. కబడ్డీ కానీ, కరాటే కానీ, ఖోఖో కానీ అన్ని గేమ్స్ నేను ఆల్రౌండ్ ఛాంపియన్ ఎక్సెప్ట్ క్రికెట్. ఎందుకంటే క్రికెట్ నాకు అంత ఇష్టం ఉండదు. కానీ ఇలా బౌలింగ్ వేశారు. ఇక మా కలెక్టర్ గారు వేయాలి కాబట్టి డిఫరెంట్ టైప్ లో బౌలింగ్ వేశాను. సార్ కూడా 4 కొట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రస్తుతం పూల్ బికి సంబంధించి మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్రీడలు ఇక్కడ క్రికెట్ పోటీలు జరుగుతాయి. కెమెరా క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాబాద్ నుంచి.